పోన్ వీడియో కేసులో ఎంపీ అరెస్ట్. పోన్ వీడియో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గం ఎంపీ ప్రజ్వల్ రేవణ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. దాదాపుగా 3000 మంది ఉద్యోగినీలు, ఉన్నతాధికారులు, ఇంట్లో పనిచేసుకునే మహిళలపై ప్రజ్వల్ సెక్స్ చేశారని, వాటిని వీడియోలు తీశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయంలో వెలుగు చూడడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఒక రకంగా కర్ణాటక రాజకీయాలను ఈ ఘటన కుదిపేసింది. ఎందుకంటే మాజీ ప్రధాని దేవేగౌడకు రాష్ట్రంలో మంచి పేరుంది. అందరూ ఆయనకు బాపు అని సంబోధిస్తారు. అలాంటి ఉత్తమ కుటుంబంలో ఎప్పుడు అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వారు లేకపోవడంతో ఈ వివాదం మరింత సంచలనంగా మారింది. అయితే చిత్రంగా ఈ కేసు వెలుగు చూసిన మర్నాడే ప్రజ్వల్ జర్మనీకి పారిపోయారు. అక్కడి నుంచి మరో దేశానికి కూడా వెళ్లిపోతున్నారని వార్తలు వెలుగులోకి చూశాయి. అయితే ఎట్టకేలకు 34 రోజుల తర్వాత ప్రజ్వల్ తిరిగి కర్ణాటకకు రావడం గమనార్హం. ఆయన గురువారం అర్ధరాత్రి బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయానికి వచ్చి రావడంతోనే ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనకు అరెస్ట్ చేసింది. రేవణను కోర్టులో హాజరుపరచనున్నారు. యథాతథంగా 14 రోజుల కస్టడీ, ఆ వెంటనే బెయిల్ పిటిషన్. దీనిపై 2 రోజుల తర్జన భర్జన తర్వాత ఏదో ఒక కారణం చూపించి ఆయనను బెయిల్ పై విడుదల చేయడం ఖాయమే. అయితే అసలు 34 రోజుల పాటు ప్రజ్వల్ తప్పించడం, తిరిగి ఆయనను తీసుకురావడం వెనుక ఏం జరిగిందనేది కీలకం. ఎందుకంటే నిజానికి పారిపోవాలనుకున్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వచ్చే అవకాశం లేదు. కానీ ఇక్కడే కీలక పరిణామం ఉంది. ప్రజ్వల్ పారిపోవడం, 34 రోజుల తర్వాత తిరిగి రావడం మధ్యలోనే అసలైన రాజకీయం ఉందని అంటున్నారు పరిశీలకులు. కీలకమైన ఎన్నికల సమయంలో ప్రజ్వల్ కర్ణాటకలో ఉంటే ప్రమాదమని బీజేపీ కేంద్ర పెద్దల నుంచి సమాచారం రావడం, వారి సంపూర్ణ సహకారం ఉందని రాష్ట్రంలో చర్చ సాగుతుంది. అందుకే 7 దశల పోలింగ్ ప్రచారం పూర్తయిన మరుక్షణమే ప్రజ్వల్ తిరిగి వచ్చారని అంటున్నారు. అంతేకాదు, ఈ కేసుకు సంబంధించి బాధితులకు చేయాల్సిన తెరచాటున ఇప్పటికే చక్కబెట్టేశారని, రేపు వారు మీడియా ముందుకు వచ్చినా, కోర్టుకు వచ్చినా ఈ కేసులో పెద్దగా సాక్షులు నిలిచేలా వ్యవహరించే పరిస్థితి లేదన్నది కూడా చర్చకు దారితీసింది. మొత్తంగా చూస్తే చేయాలని అరేంజ్మెంట్లు చేసేసిన తర్వాత ప్రజ్వల్ ను తీసుకువచ్చారనేది మాత్రం నిర్వివాదాంశమేనని చెబుతున్నారు.